దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరం ఆఖరి ఆదివారంలో మనం ఉన్నాం. ఇంతవరకు చక్కగా దేవునిని పాటలతో మహిమపరుస్తూ వచ్చాం. దేవుడు తన ప్రశస్తమైన మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నప్పుడు మనము శ్రద్ధగా వింటే ఆశీర్వదించబడతాం. కృపగల దేవాది దేవుని యొద్దకు చాలామంది ప్రజలు గుంపులుగా వస్తూ ఉన్నటువంటి తరుణంలో యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని యొక్క రాజ్యము సమీపించుచున్నది గనుక మీరు మారు మనసు పొందండి అన్నాడు. తరువాత మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించండి, లేకపోతే చెట్టు ఏరున గొడ్డలి ఉంచబడింది. ఒకటి మారు మనసు పొందాలి, రెండవది మారు మనసుకు తగిన ఫలాలు కూడా మనం ఫలించాలి. మీరు ఒక జామ చెట్టు నాటుతారు, జామ చెట్టు ఎదిగి ఫలించకపోతే మీరు దాన్ని నరికి వేస్తారు. మీరు ఒక మామిడి చెట్టు కూడా నాటుతారు, అది కూడా ఎదుగుతుంది, ఫలించకపోతే దాన్ని కూడా నరికి వేస్తారు. మీరు కొన్ని పశువులను మేపుకుంటారు, గొర్రెలో గొడ్లో మేకలో, అవి కూడా సమయానికి చూలు కట్టకపోతే వాటిని కూడా తీసివేస్తారు. అలాగే దేవుడు మానవుడికి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహించి, దేవుడు నీకు సమయం ఇచ్చాడు మారు మనసు పొందమని. దేవుడిచ్చినటువంటి సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తూ కాలమును వ్యర్థముగా ఉపయోగిస్తూ ఉన్నావు. కనుక కాలములు సమయములు చాలా విలువైనవి కనుక విలువైన సమయాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు ఉపయోగించుకోవాలి. ప్రభువారు ఏం చెప్పాడంటే, కాలము ఇక లేదు, దేవుని రాకడకు యుగ సమాప్తికి అనేకమైనటువంటి సూచనలు కన్నులారా చూస్తూ చెవులారా వింటూ ఉన్నాం. ఆయనను ఏ విధమైనటువంటి మార్పు లేని వారముగా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేని వారముగా మనం జీవిస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మీరు చాలా జాగ్రత్తగా వినటం మాత్రమే కాదు, విన్న వాక్యానుసారంగా ప్రతి ఒక్క వ్యక్తి ప్రవర్తించాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరకు చాలామంది ప్రజలు వస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజలందరినీ ఉద్దేశించి ఒక చక్కని మాటను దేవుడు చెప్తూ ఉన్నాడు. ఒక మనుషునికి ఒక ద్రాక్ష తోట ఉంది, చాలా బాగుంది ఆ ద్రాక్ష తోట. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటుకున్నాడు. ఆ అంజూరపు చెట్టు 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు అలాగా ఎదుగుతూ ఉంది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు బాగా ఎదుగుతూ ఉంది. ద్రాక్ష తోటకు పెట్టి నీరు తాగుతుంది, ద్రాక్ష తోటకి వేసే ఎరువు లాగుతూ ఉంది. అది ఎదుగుతుంది కానీ, అది పెరుగుతూ ఉంది కానీ, దాని ఆకులు పచ్చగా ఉన్నాయి కానీ దానికి పూత లేదు, కాత లేదు. చెట్టు బాగా ఎదుగుతుంది. ఈ యజమానుడు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టును పరీక్షిస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం పరీక్షించాడు, చూడటానికి చెట్టు బాగుంది కానీ కాత లేదు, పూత లేదు. మళ్ళా 2వ సంవత్సరం వచ్చాడు, చెట్టు బాగుంది, కాత లేదు, పూత లేదు. 3వ సంవత్సరం వచ్చాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఆ తోట యజమానికి అంజూరపు చెట్టు మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం అంటే, నేను గత 3 సంవత్సరాలుగా ఈ చెట్టును అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను,
ఇది ఎరువు తింటుంది, నీరు తాగుతుంది, ద్రాక్ష తోటకు కొట్టే మందులు కూడా దీనికి యూజ్ అవుతున్నాయి, కానీ ఏ విధమైనటువంటి ఫలము లేకోకుండా ఇది ఉంటుంది కనుక దీనివలన ఈ స్థలమంతా కూడా ఆక్రమించుకుంటుంది. ఇది ఎంత మట్టుకు ఆక్రమించుకుంటుందో అంత ప్లేస్ అంతా కూడా ద్రాక్ష తోట కూడా పండట్లేదు. కనుక నేల ఎందుకు వ్యర్థం కావాలి, ఈ స్థలం ఎందుకు వ్యర్థం కావాలి, ఈ చెట్టు నరికివేయమని చెప్పాడు తోటమాలితో యజమానుడు. ఆ తోటమాలి యజమానిని బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం కూడా దానికి గడువు ఇవ్వండి, ఈ సంవత్సరం దాని చుట్టూరు కందకం తవ్వుతాను, ఎరువు చల్లుతాను, నీరు పెడతాను, ఈ సంవత్సరం దానికి మీరు గడువు ఇవ్వండి, అది ఫలించినా సరి లేకపోతే నరికింపవచ్చును అని తోటమాలి యజమానుడితో మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ యజమానుడు కనబడుతున్నాడు, తోటమాలి కనబడుతున్నాడు. ద్రాక్ష తోట కనబడుతుంది, అంజూరపు చెట్టు కూడా కనబడుతూ ఉంది. ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. యజమానుడు అంటే దేవుడు, తోటమాలి అంటే యేసయ్య, ద్రాక్ష తోట అంటే దేవుని సంఘం. ఈ సంఘంలో అంజూరపు చెట్టు ఉంది. చాలామంది దేవుని సంఘానికి వస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. ఎరువు ఎలాగైతే అది అంజూరపు చెట్టు ఎలాగైతే లాగుతుందో వాక్యం వింటూ ఉంటారు, కానీ ఎన్ని సంవత్సరాలు చూసినా వారిలో ఏ విధమైన మార్పు రాదు. మార్పు రాకపోవటం కాదు, వారి ద్వారా ద్రాక్ష తోట కూడా పాడైపోతుంది. వారి ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు కూడా పూర్తిగా పాడైపోతున్నారు. ఆ తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు అవిశ్వాసికి సాదృశ్యము. అవిశ్వాసి అంటే దేవుని సన్నిధికి వస్తాడు కానీ దేవుని మీద ఆధారపడడు. దేవుని సన్నిధికి వస్తాడు కానీ దేవుని వాక్యం వింటాడు కానీ ఏ విధమైనటువంటి మార్పు తన జీవితంలో రాదు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అతను మాటల వలన, అతని మాటల ద్వారా విశ్వసించిన వారు కూడా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అందుకని దేవుని వాక్యం మనకి ఏమని తెలియజేస్తుందంటే, మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ధైర్యవంతుల్ని యుద్ధానికి తీసుకుని వెళ్ళాలి, పిరికి వారిని కాదు, భయపడేవారిని కాదు. పిరికి వారిని భయపడేవారిని యుద్ధానికి తీసుకొని వెళ్తే యుద్ధం చేస్తున్నటువంటి సైనికులకు కూడా వీళ్ళు పిరికి మందు చల్లుతారు, భయపెట్టే మాటలు మాట్లాడతారు. యుద్ధానికి వెళ్ళేవారు సింహపు గుండి కలిగిన వారిగా ఉండాలి. చావైనా బ్రతుకైనా యుద్ధం చేసే శక్తి వారికి ఉండాలి. పిరికి వారిని భయస్తుల్ని ఎంటబెట్టుకొని వెళ్తే వారు పిరికి మందు చల్లుతారు, భయపెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నీలో ఉన్నటువంటి ధైర్యము పిరికితనముగా మార్చబడుద్ది. నీలో ఉన్న విశ్వాసము అవిశ్వాసంగా మార్చబడుతుంది. ఓ ప్రియులారా, ద్రాక్ష తోట ఎరువు తీసుకుంటుంది కానీ ద్రాక్ష తోట ఫలిస్తుంది. అంజూరు చెట్టు కూడా ఎరువు తింటూ ఉంది కానీ అంజూరు చెట్టు ఫలించట్లేదు. ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, ఇలాగ ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నా, దేవుని మాటలు వింటూ ఉన్నా మార్పు లేని వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు అంటే అంజూరపు చెట్టువు నువ్వు కాదా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు అంజూరపు చెట్టువు కాదా? నువ్వు ద్రాక్ష చెట్టు అయితే ఫలిస్తావు. నువ్వు అంజూరపు చెట్టువి, చూడటానికి పచ్చగా ఉంటున్నావు, మారు మనసు కనపట్టలేదు, మారు మనసుకు తగినటువంటి ఫలాలు కనిపించట్లేదు. యజమానుడికి విసుగు, కోపము తెప్పిస్తున్నటువంటి అంజూరపు చెట్టులాగా ఒకవేళ నువ్వు ఉన్నాయేమో ఆలోచించుకోండి. ద్రాక్ష చెట్టు యజమానుని సంతోషపరుస్తుంది, అంజూరపు చెట్టు యజమానుడికి విసుగు తెప్పిస్తుంది.